హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీ జిల్లా అనిత. సో మీరు చికెన్ కావాలి అని అనుకుంటే నేను జిల్లా అనిత అని టైప్ చేయండి. సో ఇంకెందుకు మరి లేటు, వచ్చేసేయండి చూద్దాం. కొత్తగా పెళ్ళైన వాళ్ళకు మరి ఒక నిమిషం అండి, ఆగండి ఆగండి. ఆ వీడియోని కాక లైక్ చేయకపోతే, సబ్స్క్రైబ్ చేయకపోతే ఫ్రెండ్స్ ఒకసారి అయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకనంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు యూత్ ఉంటారు కదండి. సో వంటని వాళ్ళు ఉంటారు కదండి. వాళ్ళ కోసం అయితే చికెన్ రెసిపీ అనమాట. చాలా ఈజీఫుల్గా ఉంటుంది. సో టేస్ట్ కూడా బాగుంటుంది కాబట్టి నేను చెప్పిన విధంగా చేసుకోండి. సో ఇంకెందుకు మరి లేటు, వచ్చేసేయండి. ఓకే, ఫస్ట్గా కేజీ చికెన్ తీసుకున్నాము. సో శుభ్రంగా కడుక్కోవాలి నీట్గా. తర్వాత ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసుకోండి. సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ జీలకర్ర అండ్ పసుపు అండ్ బిర్యానీ ఆకు ఉంటుంది కదండి. సో ఇది టేస్ట్ కోసం. తర్వాత టమాటోసు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, పచ్చిమిర్చి, ఇప్పుడే దంచి పెట్టుకున్న అల్లం పేస్టు. సో ఇంకెందుకు మరి లేటు, వచ్చేసేయండి. ఓకే అండి, ఆయిల్ వేసుకుందాం. సో ఆయిల్ ఎక్కువ తినొద్దండి, కానీ చికెన్లో ఆయిల్ లేకపోతే ఎలా చెప్పండి. సో నేనైతే 4 టేబుల్స్ ఆయిల్ వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఇదిగోండి మసాలా, పువ్వు, యాలకులు, లవంగాలు, మిరియాలు, చెక్క. సో టేస్ట్ కోసం అన్నమాట. బిర్యానీ ఆకు ఉంది కదా, సో 2-3 సరిపోతుంది. అండ్ పచ్చిమిర్చి, సో జీలకర్ర, కొంచెం వేడెక్కాలి. సో కొత్తగా చూసే వాళ్ళు ఉంటే మీరు కనుక వంటలు మీకు ఇంకా రావాలి అన్నా, ఇంకా వేరే రెసిపీ కూడా మీకు కావాలి అన్నా కామెంట్ చేయండి. మీకు ఇంకా మరిన్ని వీడియోస్ కోసం అయితే నేను ప్రత్యేకంగా మీరు కామెంట్ పెట్టిన విధంగా నేను వంట చేయడానికి రెడీగా ఉన్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టానన్నమాట. సో నన్ను కూడా కొంచెం పైకి తీసుకెళ్ళండి. ఎందుకంటే నాకు వీడియోస్ చేయాలి, మనీ కోసం అని కాదు. సో వీడియోస్ చేయాలి, నేను ఫోన్లో చూపించుకోవాలి, మన టాలెంట్ ఏందో మనకు చూపించుకోవాలని ఉంటుంది కదండి. సో అలా అనమాట. ఇదిగో ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ ఎందుకు ఎక్కువగా వేసుకోవాలి అంటే ఫ్రెండ్స్, మనం చికెన్ కదా, సో వాటర్ వేసుకుంటే చికెన్ కొంచెం నీసు వాసన అంటారు కదండి. సో అట్లా ఉంటుంది కాబట్టి ఆనియన్స్ ఎక్కువగా వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే చికెను కొంచెం గ్రేవీ అనేది చిక్కదనం వస్తుందండి. సో అందుకోసమని నేను ఆనియన్స్ ఎక్కువగా వేసుకున్నాను ఫ్రెండ్స్. కొంచెం ఇది వేగాలి. జాపత్రి పువ్వు అండి ఇది, స్మెల్ కోసం అండ్ టేస్ట్ కోసం. స్పూన్ పసుపు, కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. పసుపులో చాలా ఎక్కువ తినాలండి, ఎందుకంటే యాంటీబయాటిక్ ఎక్కువ ఉంటుంది పసుపు. సో అందుకని పసుపు ఎక్కువ తినాలన్నమాట. ఎక్కువ అంటే మరీ ఎక్కువ కూడా తినవచ్చులే, కానీ కొంచెం యాంటీబయాటిక్ కదా, సో హెల్త్కి మంచిది అన్నమాట. సో అల్లం, కొత్తిమీర అండ్ అందులో కరివేపాకు కూడా అందులోనే ఉంది. సో చికెన్ అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీరు కాక కొత్తగా న్యూగా యూట్యూబ్ ఛానల్ పెడితే ఫ్రెండ్స్, ఎందుకంటే నేనేం చెప్పబోతున్నానంటే, వీడియోస్ మీరు రీల్స్ షేర్ చేస్తారు కదండి, అప్లోడ్ చేస్తారు కదా. సో అది ఒక రీల్ అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ అలాగే ఉండకండి.
వెంటనే ఇంకొక రీల్ కూడా అప్లోడ్ చేయాలంట. నేను ఆల్రెడీ చూశాను వీడియోస్లలో చాలా. సో అట్లా ఉంటే వీడియోస్ లైక్ రావట్లేదు అది ఇది అని అంటారు కదా. సో అందుకని అట్లాంటి తప్పు చేయొద్దు అని చెప్తున్నా, నాకు తెలిసినంత వరకు అయితే. సాల్ట్ వేసుకుందాం. అట్లా చేస్తే ఏంటంటే అప్పుడప్పుడు వీడియోస్ మనం అప్లోడ్ చేస్తూ ఉంటాం కదా, మనకు తెలియక ఏం కాదులే మళ్ళీ ఈరోజు ఒక వీడియో పెట్టాం కదా మళ్ళీ నెక్స్ట్ డే ఇంకొక వీడియో పెడదాంలే అని చెప్పేసి అనుకుంటాం కదా, తెలిసి తెలియక వీడియోస్ చేస్తూ ఉంటాం కదా. సో అట్లయితే పెట్టకూడదంట, నేను యూట్యూబ్లోనే చూశాను. సో అట్లాంటి తప్పు అయితే ఎవరు చెయ్యకండి. ఎందుకంటే కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళు తెలియకపోతే వేరే వాళ్ళనైనా అడగండి, తప్పు లేదు. సో మీకు రిలేషన్ కానీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఉంటారు కదండి, సో వాళ్ళని కాంటాక్ట్ అయినా పర్లేదు. ఎందుకంటే అట్లాంటి తప్పు చేయకండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇదిగోండి కొంచెం కుకింగ్ అయితే అయిపోయింది. సో 100కి 70% అయితే అయిపోయింది, ఇంకా 30% ఉంది. ఓకే ఫ్రెండ్స్, కొంచెం కుక్ అయ్యింది కదా. సో టమాటా ఒక 2 వేసుకున్నాను. సో పసుపు కొంచెం ఎక్కువ వేసుకున్నాం కదండి, కలర్ఫుల్గా ఉంది చూడండి. చికెన్ కూడా మనకు ఉడికిందని ఎలా తెలుస్తుంది అంటే ఆయిల్ ఉంటుంది కదండి, ఆయిల్ అయితే ఇగో ఇలా పైన వచ్చేస్తుంటుంది. సో ఇట్లా ఆయిల్ పైకి తేలుతూ ఉంటే చికెన్ కొంచెం కుక్ అవుతున్నట్టు అనమాట మనకు. ఓకే అండి, అయింది కదా. కారము మీ ఇష్టం అండి. స్పైసీగా తినే వాళ్ళకి కొంచెం కారం ఎక్స్ట్రా వేసుకోండి, లేదు మాకు స్పైసీ వద్దు అనుకుంటే కొంచెం కారం తక్కువ వేసుకోండి, అది మీ ఇష్టం. సో నేనైతే కొంచెం స్పైసీగా తింటాను కాబట్టి కొంచెం కారం 2 స్పూన్స్ ఎక్కువ వేసుకున్నాను అనమాట. వాటర్ అయితే ఇందులో యాడ్ చేయొద్దు, మనం ఆల్రెడీ ఇందులో టమాటో అది వేసుకున్నాం కదా. సో ఇదే వాటర్ వచ్చేస్తుంది సిమ్లో పెట్టి ఉంచితే. సో చూడండి, ఆనియన్స్ ఎక్కువ వేసుకున్నాం కదా, గ్రేవీ చూడండి ఇలా వస్తుంది అనమాట. మనం రైస్లోకి కలుపుకోవడానికి బాగుంటుంది. సో ఇదైతే అయిపోయింది. ఫైనల్గా అయితే అయింది. ఇదిగోండి చెప్పినా కదా, ఆయిల్ ఇట్లా వచ్చేస్తుంది అనమాట, అంటే ఇది కుక్ అయిందనమాట. సో ఇది పౌడరు నేను ఎలాగ చూపించిన కదా ఫ్రెండ్స్, ఇది యాలకులు, లవంగాలు, మిరియాలు, చెక్క అండ్ గసగసాలు పౌడర్ చేసి పెట్టుకున్నాను అనమాట నేను ఫస్టే ఇది. సో మీకు అది ఇందులో వేయాలి కాబట్టి ఫస్ట్ చూపించాను. సో లైట్గా చాలు, ఎందుకంటే మసాలా కూడా ఎక్కువ తినకూడదు. ఫైనల్గా కొత్తిమీర. సో ఫ్రెండ్స్ అయిపోయింది. ఇది లాస్ట్గా ఎందుకోసం అంటే ఇది అల్లం పేస్టు, ఇందులో కొంచెం లెమన్ జ్యూసు, కొంచెం నీసు వాసన రాకుండా ఉండడానికి. చికెన్ కదండి, సో మనం ఒక 2-3 టైమ్స్ కడుగుతాం కాబట్టి సో స్మెల్ కోసం అనమాట, రాకుండా ఉండడానికి. ఫైనల్గా కుకింగ్ అయితే అయిపోయింది. స్మెల్ అయితే మామూలుగా రావట్లేదు ఫ్రెండ్స్, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. సో ఫ్రెండ్స్ బాయ్ మరి.